అయ్యా కదల వస్తా ఉన్నాడు ఈ యదవ సంగమయ్య కాదవరి ఇంటి వద్దకు వచ్చినాడు. గంట వాంచినాడు, బొమ్మలు సిగ్గుపట్టినాడు. తెలుసుకున్నాడు కాదవరెడ్డి. చోరు తెలుసుకుని కాదవరెడ్డి ఇంటి ముందరా కళాగిట్లోకి వచ్చి నేను భిక్షాం తేగన్నాడు సంగమయ్యా. చూసినాడు ఏమమ్మా కోలంగా కూడా సంగమయ్య ఇస్తున్నాడు భిక్షానికి. భిక్షమో పెట్టవమ్మా అమ్మా అమ్మా ఎదవ సంగమయ్య వచ్చినాడు భిక్షానికి. భిక్ష పెట్టమన్నాడు కాటవరెడ్డి. అప్పుడు కాటవరెడ్డి మాటలు విన్నాడు భార్య. కాటవరెడ్డి భార్య ఎవరు మగవ మాంచాలి అట్టపుట్టు పెట్టుకున్నది. రత్నముల ముత్తుముల అస్తములకు అందుకున్నది. ఉన్నదే అయ్యా సంగమయ్యా వద్దగయ్యా ఎదవ సంగమయ్య వద్దకు వచ్చినాడు భిక్షమెత్తుకొని వచ్చి కాటవరెడ్డి ఈ ఎదవ జంగమయ్య కాటవరెడ్డి భార్యను చూసినాడు. జంగమయ్య చూసి అమ్మా తల్లి అమ్మా ఓ తల్లి అన్నాడు ఎదవ జంగమయ్య. ఈ ఆగమ్మ అన్నాడు ఎవరు ఎదవ జంగమయ్య. అప్పుడు కాటవరెడ్డి భార్య అక్కడే ఆగిన స్థలాకిట్లు. ఏమిరా జంగమయ్య, నేను భిక్షం తెచ్చున్నాను, నువ్వు భిక్షానికి వచ్చినావు, నేను భిక్షం పెడుతున్నాను, పెట్టుకోవయ్యా జంగమయ్య అన్నది. అప్పుడు ఎదవ జంగమయ్యండి అమ్మా నీ వద్దనా వదల్లా భిక్షముతో వదల్లా నీ వద్దనా వదల్లే తల్లి నీ అస్తముతో నాకు భిక్షముద్దన్నాడు ఎదవ జంగమయ్య. ఈశ్వరుడు కోటేశ్వరుడు కోటి జీవరాశులకు ఆధారం వేసేటవాడు ఈశ్వరుడు. అప్పుడు ఈ కాటవరెడ్డి భార్య ఉండి అయినా జంగమయ్య భిక్ష ముద్దంటున్నావే ఏమయ్యా జంగమయ్య అన్నది. అప్పుడు ఈ ఎదవ జంగమయ్యండి అమ్మా ఇనమ్మ పోతల్లే ఎన్న పించాలా అమ్మా ఎందువల్ల అయితే నీ వద్ద మాకు భిక్ష వద్దంటున్నాను అడ్డబుడ్డు పెడుతున్నావా అమ్మా దైవాన్ని కొలుస్తున్నావా అడ్డబుడ్డు పెడుతున్నారు తల్లి అడ్డబుడ్డు పెడుతున్నారమ్మా మీరు ఆడదైవాన్ని కొలుస్తున్నావు. అడ్డబుడ్డు పెట్టే వాళ్ళ అస్తముతో మేము భిక్షంగానే పెట్టుకుంటే మేము మోక్షానికి పామన్నాడు ఎవరు ఎదవ జంగమయ్య. అప్పుడు కాటవరెడ్డి భార్య ఆ వార్తలు విన్నది. వార్తలు విని నేడా కాటవరెడ్డి వద్దకు వచ్చినది భార్య. మన వద్దన పిచ్చుముద్దన్నాడు. స్వామి ప్రాణేశ్వర ఎదవ జంగమయ్య మన వద్దన భిక్షముద్దన్నాడు.
అని అన్నది భార్య కాటవరెడ్డి భార్య